మనకైతే ఉంటుంది. ఇక అదేవిధంగా తదుపరి చూద్దాం. బంగారం ధర మరింత క్రాష్ అయింది. తులం 1.34 లక్షలు మరింత తగ్గుతుంది అంటున్నారు ఈ నిపుణులు. మనకు తెలుసు బంగారం ధర ఒక్కోసారి పెరిగిపోతుంది, ఒక్కోసారి తగ్గుతూ వస్తుంది. హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు తులం ధర సోమవారం ఉదయం 8,300 తగ్గి 1,38,900కు దిగిరాగా సాయంత్రానికి మొత్తం 12,300 క్షీణించి 1,34,900కు పడిపోయింది. ఇక 24 క్యారెట్ల పసిడి ధర తులం ధర సోమవారం ఉదయం 9,050 తగ్గి 1,51,530కు తగ్గగా సాయంత్రానికి మరింత ధర 13,410కి పడిపోగా 1,47,170 రూపాయలు క్షీణించింది. వేగంగా మారిపోతున్న దేశీయ అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడిదారుల సెంటిమెంట్ మారుతూ ఉండడంతో బంగారం ధరలో ఈ స్థాయి మార్పులు వస్తున్నాయని నిపుణులు అయితే చెప్తున్నారు. ఇక అదేవిధంగా మనం చూడొచ్చు రాహుల్ వర్సెస్ రాజ్నాథ్ లోక్సభలో రచ్చ. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటన సోమవారం తీవ్ర గందరగోళానికి కారణమైంది. సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చలో పాల్గొంటూ రాహుల్ గాంధీ తన ప్రసంగం ప్రారంభంలో చైనా ట్యాంకులు భారతదేశంలోకి ప్రవేశించాయన్నారు. రాహుల్ గాంధీ ఇలా చెప్పగానే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో హోంమంత్రి అమిత్ షా కూడా తన సీటు నుంచి లేచి నిలబడి రాహుల్ ఆరోపణలను వాదనను తప్పని వివరించారు. అయితే మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుందన్ నరావణే ఒక పుస్తకం రాశారని రాహుల్ గాంధీ అన్నారు. అందులో చైనా చొరబాటు గురించి ఈ వాదన చేశారు. దీనిపై రక్షణ మంత్రి మాట్లాడుతూ అలాంటప్పుడు పుస్తకం ఏది ప్రచురించలేదన్నారు. ప్రతిపక్ష నాయకుడు సభను తప్పుదారి పట్టిస్తున్నారని రక్షణ మంత్రి అన్నారు. ఈ అంశంపై అధికార పక్ష ప్రతిపక్షాల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష నాయకుడిని పదే అడ్డుకున్నారు. రాహుల్ గాంధీ మనోజ్ నరావణే పేరును పదే ప్రస్తావించారు. రాహుల్ గాంధీ సభలో నరావణే గురించి ప్రస్తావించినప్పుడల్లా అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం చెప్పారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన సీటు నుంచి చాలాసార్లు లేచి నిలబడ్డారు. అమిత్ షా కూడా చాలాసార్లు లేచి నిలబడి ప్రతిపక్ష సభ్యులను వాస్తవాలతో మాట్లాడాలని కోరారు. రాహుల్ ప్రసంగాన్ని పదే అడ్డుకోవడానికి బీజేపీ ప్రముఖులు ప్రయత్నించారు. చైనా ఏదైతే ఉందో యుద్ధ ట్యాంకులు భారత్లోకి వచ్చాయని రాహుల్ గాంధీ మాట్లాడడాన్ని రాజ్నాథ్ సింగ్ కావచ్చు, పలువురు బీజేపీ నేతలు కావచ్చు ఖండించడం అయితే జరిగింది. ఇక అజిత్ పవార్ మృతిపై రాజకీయ దుమారం. విమాన ప్రమాదంపై కాంగ్రెస్, శివసేన, యూబీటీ అనుమానాలు. చివరి నిమిషంలో పైలట్ను మార్చడంపై ప్రతిపక్షాల ప్రశ్నలు. ఎన్సీపీ వర్గాల విలీనంపై ఒత్తిడి వల్లే ఇదంతా జరిగిందని ఆరోపణలు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన ఘటన అనూహ్య మలుపు తీసుకుంది. ఇది కేవలం ప్రమాదం కాదని దీని వెనుక కుట్ర దాగుందని చెప్పి అందరూ మాట్లాడటం అయితే జరిగింది. ప్రధానంగా చూసుకుంటే శివసేన, యూబీటీ పార్టీలు సంచలనం చేసే ఆరోపణలు చేయడంతో రాజకీయ దుమారం రేగింది. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేత విజయ్ పడేటివార్ మాట్లాడుతూ మహారాష్ట్రలో 80% మంది ప్రజలు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రమాదానికి ముందు చివరి నిమిషంలో పైలట్ని ఎందుకు మార్చారు? విమానంలో 6 ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం ఉంటే 5 మృతదేహాలు ఎందుకు లభించాయని తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు. కేవలం సిఐడి విచారణలో నిజాలు బయటకు రావని, నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు శివసేన, యూటీబీ నేత సంజయ్ రౌత్ కూడా ఇదే తరహా అనుమానాలు వ్యక్తం చేశారు. అజిత్ పవార్ తన వర్గాన్ని శరద్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ వర్గాన్ని తిరిగి ఏకం చేసేందుకు ప్రయత్నించారని, ఈ కారణంగానే మహాకూటంలో ఆయనపై తీవ్ర ఒత్తిడి వచ్చిందని ఆరోపించారు. ఇరిగేషన్ స్కామ్ ఫైళ్లను అడ్డు పెట్టుకుని బీజేపీ ఆయన బెదిరించిందన్నారు. పార్టీలోకి తిరిగి రావాలని నిర్ణయించుకున్న కొద్ది రోజులకే ఆయన మరణించడం మిస్టరీగా ఉందని, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని రౌత్ డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ నిరాధారమైనవని, ఒకరి మరణంపై రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూడటం దారుణమని బీజేపీ ఎమ్మెల్సీ చిత్రవాగ్ విమర్శించారు. అజిత్ పవార్పై పాలక కూటమి నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని ఆమె స్పష్టం చేశారు. కాగా అజిత్ పవార్ బీజేపీని వీడడానికి సిద్ధమైన కొద్ది రోజులకే ఈ ప్రమాదం జరిగిందంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తొలుత అనుమానం వ్యక్తం చేశారు. దీన్ని రాజకీయం చేసే కోణంగా మీరైతే చేయొద్దు, దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని బీజేపీ అంటే లేదు మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి మమతా బెనర్జీ కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. మీరేమనుకుంటున్నారు?
కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అదేవిధంగా మా ఫోన్లు ట్యాపింగ్ చేసి మాపైనే కేసులు పెట్టారు. బీజేపీ నేతల ఫోన్లనే కేసీఆర్ ప్రభుత్వంలో టార్గెట్ చేశారని బీజేపీ చీఫ్ రామచంద్రరావు తీవ్రంగా ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం కేసీఆర్కి ఎందుకు వచ్చిందంటూ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఫైర్ అయ్యారు. తొలుత బీజేపీ నేతల ఫోన్లనే ట్యాపింగ్ చేశారని గుర్తు చేశారు. సేవ్ తెలంగాణ, ఓట్ బీజేపీ నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ఆలోచించాలని, గత 2 పార్టీలకు అవకాశం ఇచ్చారని ఒకసారి బీజేపీ కూడా అవకాశం ఇవ్వండి బీజేపీ చీఫ్ రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో క్రైమ్ విపరీతంగా పెరిగిపోయిందంటూ ఆయన తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేయడం అయితే జరిగింది. మా బీజేపీ వాళ్ళ కార్యకర్తలు, మా బీజేపీ నాయకులందరి ఫోన్లు కూడా కేసీఆర్ మరి ట్యాపింగ్ చేశారని తీవ్రంగా ఆరోపించారు రామచంద్రరావు. ఇక ఒక గుంటనక్కతో కాంగ్రెస్ ప్రభుత్వం మ్యాచ్ ఫిక్స్ అయిందని చెప్పి మరి కల్వకుంట్ల కవిత మరి జాగృతి అధ్యక్షురాలు తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ రాచరిక పోకడలు, ఫోన్ ట్యాపింగ్ విచారణ పారదర్శకంగా జరగాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ రాచరిక పోకడలు, ఫోన్ ట్యాపింగ్ విచారణ పారదర్శకంగా జరగాలన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫోన్ ట్యాపింగ్ కేసులో పారదర్శకంగా విచారణ జరగాలన్నారు. ఇక సోమవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, అందుకే ఆయన విచారణకు పిలిచారని తెలిపారు. విచారణ ఎవరిని పిలిచినా వెళ్లాల్సిందేనని, చట్టాలకు ఎవరు అతీతం కాదని పేర్కొన్నారు. తాను తప్పు చేయకపోయినా ఈడీ, సిబిఐ విచారణకు వెళ్ళాను, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు పిలిచినా వెళ్తానని స్పష్టం చేశారు. కానీ కేటీఆర్ మాత్రం కేసీఆర్ను అసలు విచారణకే పిలవద్దని అంటున్నారని, ఇలాంటి రాచరిక పోకడలు ఆలోచనలు మారకపోతే బీఆర్ఎస్ను ఎవరూ కాపాడలేరన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సాగదీయకుండా విచారణ తుద్దెసుకు తీసుకురావాలన్నారు. అదేవిధంగా కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిచే పరిస్థితి ఎందుకు వచ్చిందని బీఆర్ఎస్ ఆలోచించుకోవాలని సూచించారు. గుంటనక్కతో కాంగ్రెస్ ప్రభుత్వం మ్యాచ్ ఫిక్స్ అయిందని చెప్పి మరి హరీష్ రావును ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడినట్టుగా మనకు తెలుస్తుంది. అందుకే ఈ కేసులో పూర్తి విచారణ చేస్తారని తనకు నమ్మకం లేదని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల కోసమే కొన్ని రోజులు ఈ కేసును అటు ఇటు తిప్పుతున్నారని, నిజంగా కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే మరి 2 ఏళ్లుగా ఎందుకు కేసు ముందుకు నడపడం లేదని ప్రశ్నించారు. ఏడీఐజీసీ సింగపూర్ గేట్వే అనే సంస్థ డేటా సెంటర్ ద్వారా 67,000 కోట్ల పెట్టుబడులు అన్నారని, కానీ ఆ సంస్థ కనీసం వెబ్సైట్ కూడా లేదని కవిత మరి మాట్లాడటం అయితే జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే గుంటనక్కతో కాంగ్రెస్ ప్రభుత్వం మ్యాచ్ ఫిక్స్ అయిందని చెప్పి డైరెక్ట్గా అనకపోయినా గుంటనక్క ఫస్ట్ నుంచి ఎవరిని గురించి అంటున్నారో మరి నెటిజన్లందరికీ తెలుసు, సామాన్య ప్రజలందరికీ తెలుసు. కవిత మాట్లాడుతున్న ఈ మాటలని మీరే రకంగా చూస్తారో మరి కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక మిగతాది ఎంజీ యూనివర్సిటీలో విద్యార్థుల భోజనంలో గుట్కా ప్యాకెట్ కలకలం రేపింది. హైవేపై ఏబీవీపీ భారీ రాస్తారోకో స్తంభించింది ట్రాఫిక్. వీసీ తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెయిన్ గేట్ వద్ద తమ గిన్నెలతో నిరసన తెలియజేశారని కూడా ప్రశ్నించారు. ఇక ఓటీటీలోకి శంబాలా సరికొత్త రికార్డు. ఆహాలో 11 రోజుల వద్ద మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలు జరిగాయని, శంబాలా సినిమా మరి ఓటీటీకి వచ్చేసిందని కూడా ప్రచురించారు. ఇక తర్వాత కార్యకర్తలే కమలం